డ్రైవ్ నా పేరు వెనల. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ బైపోల్ షెడ్యూల్ కు ముందే కాకరేపుతుంది. ప్రధాన పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తుంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించింది. మాగంటి సతీమణి సునీతకు టికెట్ కేటాయించి జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది. అయితే ఇక జూబ్లీ హిల్స్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ రెండు పార్టీలు ఎన్నికను ప్రెస్టీజ్ గా తీసుకుని కమిటీలు, సబ్ కమిటీలు, సర్వేలు, సమీక్షలతో బిజీగా మారారు. అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ 3-man కమిటీ నుంచి ఇప్పటికే లిస్టు ఖరారైనట్లు సమాచారం. లిస్టులో 3 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమైన బీజేపీ అభ్యర్థి వేటలో పడింది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక కోసం 3 సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం ఈ కమిటీ అక్కడ నేతలను, ప్రజలను కలిసి అభిప్రాయాలు సేకరిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక సమరంలో సాగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే 2 పార్టీలు కూడా ప్రధానంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు కాంగ్రెస్ కానీ అలాగే బీజేపీ కానీ ఎవరికి టికెట్లు కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి భవిత? వెనల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీలన్నీ కూడా సై అంటే సై అన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే 3 ప్రధాన పార్టీలన్నిటిని కూడా ఖచ్చితంగా ఆ సీట్ కైవసం చేసుకోవాలి అన్నట్టుగా కూడా దానికి అనుగుణంగా కూడా వ్యూహాలు వర్తిస్తున్నాయి. అయితే ప్రజెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ది ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని నిలదొక్కుకోవాలి. ఇప్పటికే పూర్తి స్థాయిలో బలహీన పడింది. కొంత క్యాడర్ లో ఇబ్బందులు తలెత్తే ప్రయత్నం కలిగింది. కాబట్టి ఈసారి సిట్టింగ్ స్థానాన్ని కనుక నిలుపుకుంటే కనుక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత ఊపుతో పనిచేస్తుంది క్యాడర్ అంతా కూడా అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే అధికార పక్షంతో పాటు విపక్షమైనటువంటి కాంగ్రెస్, బీజేపీల కంటే ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అయితే ప్రజెంట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే ఉద్దేశానికి సంబంధించి బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో మాగంటి గోపీనాథ్ కుటుంబానికే మరొకసారి టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతం క్యాడర్ లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అనుమానాలు కావచ్చు, వాటన్నిటికీ చెక్ పట్టే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ భార్య అయినటువంటి సునీతకే టికెట్ ఇవ్వడంతో పాటు కొంత అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టీడీపీ నుంచి కూడా అక్కడ మాగంటి గోపీనాథ్ కొంత తనదైన శైలిలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కొంత సేవలు అందించిన నేపథ్యం ఉండడంతో పాటు 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి నేత మాగంటి గోపీనాథ్. అవన్నీ కూడా కొంత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ తోడ్పాటు అవుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ భావించి ఈ 2 పార్టీల కంటే కూడా కాంగ్రెస్, బీజేపీ కంటే కూడా పూర్తి స్థాయిలో కొంత వ్యూహాత్మకంగా రచిస్తుంది. అంతేకాకుండా ఆ 2 పార్టీల కంటే కూడా ఒక అడుగు ముందుకేసి సునీతని అంటే మాగంటి గోపీనాథ్ భార్యని జూబ్లీ హిల్స్ బైపోల్ అభ్యర్థిగా సునీతని ప్రకటించింది. కొంత సెంటిమెంట్ కూడా పనికొస్తుందనే ఆలోచనతోని బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తూ ఇప్పటికే డివిజన్ల వారీగా వాళ్ళ యొక్క ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డులను ఉపయోగించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు వెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గ్రేటర్ పరిధిలో కావచ్చు, అర్బన్ ఏరియాలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఒక్క సీట్లో కైవసం చేసుకోలేదు. ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయింది అంటే మరణించిన తర్వాత అక్కడ ఒక బైపోల్ అంటే ఉప ఎన్నికలో కేవలం శ్రీ గణేష్ ని కాంగ్రెస్ పార్టీ అంటే కైవసం చేసుకుంది. కాబట్టి మరొకసారి ఈ ఉప ఎన్నిక మాత్రం ఇప్పటికే అంటే జూబ్లీ హిల్స్ అనేది అక్కడ సీఎం ఉంటారు. అంతేకాకుండా ఆ ఉప ఎన్నిక అనేది కొంత వీళ్ళు సవాల్ గా
తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా చాలా మంది ఆశావాహులు అంటే మాకే కావాలి టికెట్ అని చెప్పేసి చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అంటే ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పేసి అనివార్యమైనప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీ వేసింది. పూర్తి స్థాయిలో డివిజన్ల వారీగా కావచ్చు, బూత్ల వారీగా కావచ్చు అందరినీ నియమించి పూర్తి స్థాయిలో అక్కడ ఎవరిని అభ్యర్థిని నిలబెడితే గెలుపు అవకాశాలు ఉంటాయి, ఎవరి బలాబలాలు ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక సర్వే కూడా నిర్వహించిన నేపథ్యం కనబడుతుంది. అయితే ఇప్పటికే పిసిసి కూడా ఒక నివేదిక వెళ్ళింది, ఒక ముగ్గురుతో కూడినటువంటి నివేదిక వెళ్ళింది. ఆ ముగ్గురులో మాత్రం మాజీ మేయర్ గా పనిచేసినటువంటి వ్యక్తి బొంతు రామ్మోహన్ తో పాటు సీఎం రెడ్డి, గతంలో టికెట్ ఇచ్చినటువంటి నవీన్ యాదవ్, ఈ ముగ్గురు పేర్లు కూడా వాళ్ళ యొక్క అంటే పిసిసికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా హైకమాండ్ కి ఇచ్చారు. హైకమాండ్ తొందరలో అంటే కానీ అధికారికంగా ఎవరిని ప్రకటిస్తున్నాయి అనే ఒక ఉత్కంఠ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ కూడా చాలా మంది ఆశిస్తున్నారు, కానీ ముగ్గురు పేర్లు మాత్రమే అధిష్టానానికి వెళ్ళినాయి. కానీ అధిష్టానం వాళ్ళ పేర్లు ఫైనల్ చేస్తుందా, ఇంకా తెర వెనుకాల ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఎవరిని ఫైనల్ చేస్తుందా అని మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంకా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ అంశానికి వస్తే మాత్రం బీజేపీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఇప్పటికే 5 సభ్యులతో కూడినటువంటి ఒక మానిటరింగ్ కమిటీ వేసింది. అక్కడ పూర్తి స్థాయిలో ప్రచారం బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇలాకా అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది కాబట్టి ఇటు కిషన్ రెడ్డికి కావచ్చు మొదటిసారి అంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఉప ఎన్నిక రామచందర్ రావుకి. అయితే రామచందర్ రావుతో పాటు ఇటు బీజేపీ క్యాడర్ కి కావచ్చు, అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు ఒక సవాల్గానే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ జెండా ఎదురవేయాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అని చెప్పేసి కూడా బీజేపీ అందుకు అనుగుణంగానే కూడా వీళ్ళు కూడా వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే మానిటరింగ్ కమిటీతో పాటు తాజాగా మరొక కమిటీ నియమించింది. ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, సీనియర్ నాయకులు అంటే ముగ్గురు వ్యక్తులు కూడా ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర నాయకత్వంతో పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఎవరి బలాబలాలు ఏంటి, ఎవరికి అక్కడ ఇస్తే బీజేపీ గెలుపు సాధ్యం అవుతుంది అనే అంశాలపైన కూడా ఇప్పటికే వాళ్ళు అంటే కార్యాచరణ కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ కావచ్చు ఇప్పటికే మొదలైపోయినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే రేపు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వంతో పాటు అందరి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తే వాళ్ళ పేర్లను ఇప్పటికే అధిష్టానానికి కూడా బీజేపీ పంపించే యోచనలో కనపడుతున్నటువంటి విషయం అయితే మనకు అర్థమవుతుంది. అయితే బీజేపీలో మాత్రం చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అందులో మహిళలే ఎక్కువగా ఉప ఎన్నికకు పోటీ పడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. మనం చూసినట్లయితే దాదాపు 7-8 మంది కూడా నాకు టికెట్ కావాలని చెప్పేసి ఆశిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అందులో ముఖ్యంగా మెయిన్ గా ప్రజెంట్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇచ్చినటువంటి లంకల దీపక్ రెడ్డితో పాటు ఇటు వీరపనేని పద్మ కావచ్చు, కీర్తిరెడ్డి కావచ్చు, అంతేకాకుండా జయసూర కావచ్చు, సుహాసిని. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో ఏదైతే కూటమిగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమిగా ప్రస్తుతం అక్కడ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యూచర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తుంది. అయితే ఇక్కడ కూడా మరొకసారి కూటమిగా వెళ్ళి అధికారంలోకి వస్తుందా అనే ప్రచారం కూడా వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జాతీయ ఉపాధ్యక్షుడైనటువంటి కూడా సుహాసినికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానానికి తెలిపినట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే సుహాసినితో పాటు జయసుధ, అంతేకాకుండా బండారు దత్తాత్రేయ కూతురైనటువంటి విజయలక్ష్మితో పాటు విజయారెడ్డి వీళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే అలాగే చూసుకున్నట్టయితే బయట ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ఈ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే అంటే అది ఆల్రెడీ సిట్టింగ్ సీటు, అది కాకుండా మాగంటి గోపినాథ్ గత 3 సార్లుగా నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి. అంతేకాకుండా టీడీపీ హయాం నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వాళ్ళు సేవలు అందించినటువంటి నేపథ్యంలో తన అకాల మరణం కావచ్చు ఇప్పుడు కొంత అదొక సెంటిమెంట్ గా భావించేటువంటి నేపథ్యంలో సెంటిమెంట్ పనికొస్తుందని చెప్పేసి మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ ఖచ్చితంగా అక్కడ బాగా మరొకసారి వేయాలని చెప్పేసి చేపిస్తున్న నేపథ్యంలో అటొక సెంటిమెంట్ పాటు మరొక అంశము కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యింది అని చెప్పేసి కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడింది అనే అంశాన్ని కూడా వాళ్ళ బాకీ కార్డు రూపంలో తీసుకొచ్చి ఇంటింటికి కూడా వాళ్ళు ప్రచారం చేసిన నేపథ్యం కనబడుతుంది. అయితే
ఒకవైపు అంటే ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఆ సీట్ కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ప్రజలు పట్టం కడతారనే మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ అయితే వస్తుంది. విడుదలవుతుంది అంటున్నారు. మరి ఎప్పటిలోగా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మరి కాసేపటి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ తో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా అంటే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ మంత్ ఎండ్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన షెడ్యూల్ అంటే ఏదైతే ఎన్నికలకు నిర్వహించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఈ నెల. రైట్, థ్యాంక్ యూ భవిత.